హలో అందరికి, బాగున్నారా? ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కృష్ణుడు టెంపుల్ కి వద్దామని, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. బస్సులో కూడా చూస్తున్నాం గానీ ఇదే టెంపుల్ అని అనుకోలేదు. ఇన్ని రోజులు వెళ్ళగానే ఎప్పుడు చూడలేదు. నేను చూసాను, చాలా సార్లు చూసాను. నేను ఎప్పుడు చూడలేదు. బట్ టెంపుల్ అయితే మేము ఇది ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో చూసే వచ్చాము. అంటే మాకు దగ్గరలో ఒక టెంపుల్ ఉంది అని చెప్పి వచ్చాము అన్నమాట. సో ఇదైతే SKCM గోసేవ ఆశ్రమం అన్నమాట. ఇది ఒక టెంపుల్. లోపల ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఇదైతే లొకేషన్ ఎక్కడుందో చెప్తాము, వీడియో ఎండ్ వరకు చూడండి. ఫుల్ హైవే, ఫుల్ హైవే ఉంది, ఫుల్ కార్లు చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలన్నమాట. అస్సలు ఎక్కడ వెళ్తున్నాయి, అది లారీ వచ్చే లోపల వెళ్ళిపోవాలి. సో ఈ లొకేషన్ ఎక్కడ కూడా నేను చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. సో మా మమ్మీ అక్కడ మాట్లాడితే ఎక్కడ రికార్డ్ అవుతుంది. సో మైక్ రెండింటి దగ్గర పెట్టేస్తాం. లోపలికి రాగానే ఒక చిన్న లేక్ లాగా ఉంది, బట్ ఇది నీట్ గా మెయింటైన్ చేయట్లేదు. మెయింటైన్ చేస్తే నాకేంటో ఎక్కడికి వెళ్ళిన యానిమల్స్ కనిపిస్తాయి. ఆ పిల్లి ఉంది అక్కడ, పిల్లి. సో ఇదైతే ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా మాకు దగ్గరలో ఎంత మంచి టెంపుల్ ఉంది అంటే, సేమ్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఆలయం ఎలా ఉందో అలానే సేమ్ కట్టారనమాట. సో ఇదైతే ఆశ్రమం అంటారు. ఇది జై జగన్నాథ్ మందిర్ అన్నమాట. ఇది మందిరం ఇది. సో ఇక్కడైతే ఫస్ట్ కాలు కడుక్కొని లోపలికైతే వెళ్ళాలన్నమాట దర్శనంకి. చాలా అంటే చాలా బాగుంది. గుడి లోపలికి వెళ్లే ముందు మనం మంచిగా కాలు కడుక్కొని వెళ్తే వచ్చిన పెనంతా దీంట్లో వెళ్తుంది అంటారు. సో కాళ్ళు అయితే నీట్ గా క్లీన్ చేసేసుకున్నాం. సో ఇదన్నమాట, చాలా బాగుంది, చాలా శిఖరం. అండ్ ఇంకా కిందకి వెళ్తే ఇక్కడ భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ స్వామి మాలలు, అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ శ్రీ జగన్నాథ మందిర్ మీకు ఇప్పుడు చూపిస్తాను. నాకైతే కనిపించేశారు. చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. బాబా బాబా బాబా, ఏమైనా అందంగా ఉన్నారా? జై జగన్నాథ్, జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ రావడానికి మేము చాలా డేస్ నుంచి ట్రై చేస్తున్నాం. అబ్బా ఎంత బాగున్నారో, అబ్బా 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 అబ్బా, ఎంత పీస్ఫుల్గా ఉన్నాయో ఇవైతే చూడండి. ఇక్కడైతే ఈవినింగ్ టైం మంచిగా మనం ముందు దర్శనం చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. మనకి దగ్గరలోనే ఉంది ఈ లొకేషన్. నేను చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఎంత అందంగా ఉన్నారు చూడండి జగన్నాథ్ స్వామి. వావ్, చాలా బాగున్నారు, చాలా అంటే చాలా. ఫస్ట్ టైం నేను పూరి వెళ్ళినా చాలా బాధపడ్డా పూరి వెళ్ళినప్పుడు. ఎందుకంటే అక్కడ పూరి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఆ దర్శనం ఎలా ఉంటుందో. అందరూ తన్నుకొని వెళ్తారు అనమాట. సో ఇదైతే దర్శనం మనకి చాలా బాగా దగ్గర నుంచి జరిగింది, బాగుంది. జై జగన్నాథ్. ఇది ఎంట్రన్స్. ఇదైతే కృష్ణయ్య పాదాలు అనమాట. సో ఇక్కడ నుంచి మీకు జగన్నాథ స్వామి చూపిస్తాను. చాలా అంటే చాలా ముద్దుగుమ్మ. మీరేమేమి చెప్పాలనుకుంటున్నారు మమ్మీ? హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఇంకా పైన ఉంటది, ఇది కింద అనమాట. పైన కూడా ఇంకా ఉంటది. సో ఇప్పుడైతే మనం అంతా కింద చూసాం కదా, ఇది పైన అనమాట. సో పైనకి వెళ్ళి మొత్తం మీకు చూపిస్తాను. మార్నింగ్ టైం కాబట్టి చాలా బాగుంది. అండ్ పైన కూడా చాలా జనాలు కూడా ఉన్నారు పైన. అండ్ ఇక్కడైతే కృష్ణ రాధాకృష్ణ ఉన్నారు. ఇక్కడ అయితే రాధాకృష్ణ, వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అండ్ రాధాకృష్ణ ఎంత చక్కగా ఉన్నారు కదా. ఇక్కడ వీళ్ళు ప్రేయర్స్ కూడా చేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారో రాధాకృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎక్కడ పాతపట్నం నుంచి వచ్చాము. మీ టెంపుల్ గురించి చెప్తారా కొంచెం? ఈ గుడి పేరు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమం. ఇది శ్రీకాకుళం వెళ్ళే దారి వైజాగ్ నుంచి ఆన్ ద వేలో NH5లో వస్తుంది. ఆన్ ద వేలో మీకు పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది. సో అటువైపు నుంచి మీరు భగవంతు డైరెక్ట్ గా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రాధా గోకులానంద నరసింహస్వామి, గౌర్ నితాయ్, కృష్ణ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, జగన్నాథ్ స్వామి దర్శించవచ్చు. వెనకాల మీకు 300 పైన దేశీ కౌస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు గోసేవ చేయాలనుకుంటే కూడా, గోపూజ చేయాలనుకుంటే కూడా ఈ గుడిని విజిట్ చేయవచ్చు.
యాక్చువల్లీ స్టార్టింగ్ లో మేము 100 to 200 దేశీ కౌస్, గిరి గాయ్, కాంక్రేజ్ అవన్నీ బ్రీడ్స్ హర్యానా నుంచి, రాజస్థాన్ నుంచి బై చేసి అడాప్ట్ చేసుకొని ఇక్కడ మేము తెచ్చుకున్నాం అనమాట. సో రెస్క్యూ చేసినవి కూడా ఉంటాయా? రెస్క్యూ చేసినవి ఒక 10-15 days ఉంచుతాం. దాని తర్వాత వాళ్ళ ఓనర్స్ మళ్ళీ తీసుకెళ్ళిపోతాం. ఒకవేళ ఆన్ ద స్లాటరింగ్ హౌస్ కి వెళ్తాయి కొన్ని హౌస్, సో వాళ్ళని రెస్క్యూ చేసి కూడా కొన్ని డేస్ మెయింటెనెన్స్ చేసి మేము ఇక్కడ అన్ని చూసుకొని మళ్ళీ పంపించేస్తాం. ప్రెజెంట్ ఇప్పుడు ఆవులు ఉన్నాయా? ఉన్నాయి, గోశాల ఉంది. ప్రస్తుతానికి వాళ్ళు గ్రేజింగ్ కి వెళ్ళారు. గ్రేజింగ్ తర్వాత 12 o'clock 12:30కి మళ్ళీ వస్తారు. మరి మీరు ఇక్కడే ఉంటారా? ఫుడ్ అవన్నీ ఇక్కడ నేను వెనకాల ఒక 10 to 15 members బ్రహ్మచారి ఇక్కడ స్టేయింగ్ చేస్తున్నారు. ప్లస్ 20 members గోసేవకులు కూడా నిత్యం గోసేవ పొద్దున్న నుంచి రాత్రి వరకు చేస్తూ ఉంటారు. గుడి టెంపుల్ టైమింగ్ చెప్తా. గుడి టైమింగ్స్ ఏమొచ్చి మార్నింగ్ 4:30 నుంచి మంగళారతి స్టార్ట్ అవుతుంది. 5 o'clock కి రాధా గోపులాన్ని మంగళారతి అవుతుంది. అక్కడి నుంచి 6 వరకు మనకి ఆరతి, కీర్తన అన్ని అవుతుంది. నరసింహ ఆరతి కంటిన్యూస్ గా అవుతాయి. 6 o'clock నుంచి 8 o'clock వరకు మనకి భగవంతాలకు అలంకరణ, డ్రెస్ చేంజింగ్, పూలమాల వేయడం అవన్నీ జరుగుతాయి 8 o'clock వరకు. తర్వాత 8:30 నుంచి మళ్ళీ దర్శనం మొదలై దర్శనార్థి డివోటీస్ కి దర్శనం ఓపెన్ అవుతుంది. అది 12 వరకు అవుతుంది. 12 నుంచి 1 o'clock వరకు మనకి భగవాన్ స్వామి వారు నైవేద్యం అన్ని పెడతారు. నైవేద్యం అయిన తర్వాత 12:30కి ఆరతి చేసి భోగారతి చేసిన తర్వాత 1 o'clock కి టెంపుల్ క్లోజ్ చేస్తారు. భగవాన్ కి షేన్ ఇచ్చేస్తారు. 1 o'clock నుంచి తర్వాత 4:30 వరకు టెంపుల్ క్లోజ్ ఉంటుంది. 4:30 నుంచి ఒక 6 o'clock వరకు టెంపుల్ డివోటీస్ అన్ని బయట పిల్గ్రిమేజ్ అందరూ విజిట్ చేయొచ్చు గుడి. 6 o'clock నుంచి మనకి యాక్టివిటీస్ కూడా ఉంటాయి డైలీ. మనకి పొద్దున్న 6 o'clock నుంచి 6:30 వరకు అందరూ డివోటీస్ కంబైన్ చాంటింగ్ చేస్తారు. సాయంత్రం పూట 3:30 to 4:30 కంబైన్ చాంటింగ్. ఒకవేళ వేరే ఎవరైనా డివోటీస్ వచ్చి ఇక్కడ చాంటింగ్ చేద్దాం, వైష్ణవులతో పాటు, సాధువులతో పాటు, భక్తులతో పాటు జపం చేయాలనుకుంటే వాళ్ళు వచ్చి 3:30 to 4:30 జపం కూడా చేయవచ్చు. 4:30కి గుడి ఓపెన్ అవుతుంది. ఈవినింగ్ నైట్ 9 o'clock క్లోజ్ అవుతుంది. సాయంత్రం పూట 6 o'clock నుంచి 8:30 వరకు సంధ్యా ఆరతి. తర్వాత మన గురువు గారు కూడా వేరే వేరే టాపిక్స్ మీద భౌతిక జగత్ ప్రాబ్లమ్స్, డివోటీస్ క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని ప్రవచనాల టాపిక్స్ కూడా అన్ని అవుతాయి. చిన్న పిల్లలు కూడా వస్తారా? చిన్న పిల్లలు విజిట్ చేస్తారు. వాళ్ళకి ఒకవేళ స్కూల్ కిడ్స్ వస్తుంటే వాళ్ళకి ప్రసాదం కూడా మేము అరేంజ్మెంట్ అన్ని చేస్తారు. ఎవరైతే డైలీ డివోటీస్ విజిటర్స్ వస్తారు వాళ్ళ చేత సింగిల్ రౌండ్ హరే కృష్ణ మహామంత్రి జపం కూడా కంపల్సరీ చేపిస్తారు. సింగిల్ రౌండ్ ఒకవేళ 108 times సింగిల్ రౌండ్. ఒకవేళ వాళ్ళకి దర్శనం లేకపోయినా సరే కంపల్సరీ వాళ్ళ చేత చాంటింగ్ అయినా జరుగుతుంది అనమాట. సో భగవంతుడు యాజ్ ఏ ఫామ్ దర్శనం ఇవ్వకుండా సరే యాజ్ ఏ నేమ్, హోలీ నేమ్ కూడా దర్శనం ఇస్తారు వాళ్ళు డివోటీస్. ఇవన్నీ నారాయణ వ్యాసదేవ విష్ణు తాలూకా అవతారాలు 24 అవతారాలు. మామూలుగా జనరల్లీ అయితే మాకు 10 అవతార్ తెలుసు. బుద్ధ అవతార్, వామన అవతార్, నరసింహ అవతార్. కానీ యాజ్ ఎ హోల్ 24 అవతారాస్ ఉన్నాయి. వ్యాసదేవులు, పరశురాములు, ఇలా వేరే వేరే 24 అవతారాస్ ఉన్నాయి. అదో అక్కడ ఉన్నాయి అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 24 టైప్స్. ఇక్కడ మనకి 4 ఆచార్య కూడా పెట్టాము. వైష్ణవ సంప్రదాయ తాలూకా మాధవాచార్య, రామానుజాచార్య, నింబార్కాచార్య, విష్ణు స్వామి. అంటే అక్కడి నుంచి మనకి వైష్ణవ సంప్రదాయం అనేది ఫ్యామిలీ ట్రీ అని స్టార్ట్ అయింది అన్నమాట. మన సంప్రదాయం పేరు బ్రహ్మమత్వ గౌడీ సంప్రదాయం. వీళ్ళ తిలకం కూడా వేరే ఉంటది. ఒకవేళ వీళ్ళకి లక్ష్మి ప్రాధాన్యత ఉంది అనుకోండి, రెడ్ కలర్ మధ్యలో ఉంటది. డివోటీస్ ఉంటారు, కృష్ణ కాన్షియస్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఉండడానికి, ఇక్కడ సేవ చేయడానికి, ఏదైనా గో సేవ చేయడానికి, పూలమాల సేవ, వేరే వేరే టెంపుల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడానికి కూడా ఇక్కడ ఉంటారు. చాలా మంది కన్యాకుమారి నుంచి పూరి వెళ్తారు, సైకిల్ మీద వెళ్తారు, నడుచుకొని వెళ్తారు. వాళ్ళు కూడా ఇక్కడ ఆశ్రయం దొరుకుతుంది వేరే సాధువులకి. చాలా మంది శివ భక్తులు వెళ్తారు కాశీకి, వాళ్ళు కూడా చాలా సాధువులు ఇక్కడ వచ్చి వంట చేసి ఒక నైట్ ఉండి వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళిపోతారని. కుంభమేళాకి వెళ్తారు కదా చాలా మంది, అక్కడి నుంచి కూడా ఇలా కొంతమంది ఉండి వెళ్ళిపోతారు.
మీకు మరి మొబైల్స్ అవేం ఉండవు? మొబైల్ అయితే కొన్ని సీనియర్ డివోటీస్ చేతిలోనే ఉంటుంది. ఉంటాయి. ఓకే, మీరు మరి కాల్ మీ పిల్లలు. పేరెంట్స్ కి అలా పేరెంట్స్ కి కాల్ చేస్తాం, అన్ని అవుతాయి. చేసుకోవచ్చు. తనకి ఇప్పుడు గార్డెన్ సేవ గార్డెన్ ప్రాజెక్ట్ ఇప్పుడు చేస్తున్నాం. ఓకే. ఎన్ని రోజులు అయిందండి 7 months నుంచి ప్రతిష్ట అయింది. ప్రతిష్ట? ఫిబ్రవరి 7 months అయింది. ఫిబ్రవరి 7th ని ప్రతిష్ట స్టార్ట్ చేశాను. యజ్ఞాలన్నీ భగవంతుని 5 రోజుల్లో జలాదివాసం యాన్యువల్ ఫంక్షన్ కూడా చేస్తారు. యాన్యువల్ ఫంక్షన్ అవుతుందండి ఇప్పుడు ఎప్పుడు? ఫిబ్రవరి 7th ని అవుతుంది. ఫిబ్రవరి 7th లోనా? బాగా జరుగుతుంది. స్వామి నెక్స్ట్ మంత్ ఇదే డేట్ లో ఏమో అనుగ్రహం ఉంటే వస్తాం. జనవరిలో కూడా మేము మాయాపూర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ 100 to 200 డివోటీస్ ని ఇక్కడ నుంచి పూరి వెళ్తారు. పూరి నుంచి మాయాపూర్ తీసుకెళ్తాం. మాయాపూర్ అనేది అనేది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో. అది ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తారండి. లేకపోతే వాళ్ళ స్టేషన్స్ ఎక్కడెక్కడ దగ్గరలో ఉంటే అక్కడ నుంచి ఎక్కుతారు. పూరి అయితే జగన్నాథ్ స్వామి తాలూకా. మాయాపూర్ అంటే అది కూడా విష్ణుమూర్తి క్షేత్రము. అది ఒక ధామం అండి. అలాగా మాయాపూర్, వృందావన్, పూరి, నవద్వీప్ ఎలా అయితే తిరుపతి ఎలా ఉంది, మాయాపూర్ అనేది మన చైతన్య మహాప్రభు తాలూకా జన్మస్థలం. చైతన్య మహాప్రభు ఏంటంటే ఇప్పుడు లార్డ్ కృష్ణ ఉన్నారు. లార్డ్ కృష్ణ ఎలా అనుకుంటారు, నాకు రాధారాణి ఎందుకు అంత ప్రేమిస్తున్నారు, నాకు ఎందుకు అంత భక్తి చేస్తున్నారు. సో అలాగా డౌట్ అనుకొని నేను కూడా డివోటీ లాగా ఇన్కార్నేషన్ చేస్తాను, నేను కూడా చూస్తాను ఎలాగ ఎందుకు కృష్ణుని ఎందుకు ఎక్కువ ప్రేమ చేయాలి. సో అలా అనుకొని ఆయన చైతన్య మహాప్రభు తాలూకా అవతరించారు అనమాట. కృష్ణ స్వామి కృష్ణ అయితే బ్లాక్ కలర్ లో ఉంటారు, కానీ చైతన్య మహాప్రభు గోల్డెన్ కాంప్లెక్షన్ లో ఇన్కార్నేషన్ అయ్యారనమాట. చాలా మంది సౌత్ లో వాళ్ళకి చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ఎవరు తెలీదు. అందుకే వాళ్ళకి కృష్ణ బలరాములు కూడా ఎలాగా చెప్తాం అనమాట. కృష్ణ ఎందుకంటే చైతన్య మహాప్రభు బ్రదర్స్, బ్రదర్ కృష్ణ చైతన్య మహాప్రభు అభేదం, ఎదురు ఒక్కటే, భేదం లేదు. ఇది గోసేవ. కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ అవుతుంది. చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, గోవు వాళ్ళకి ఈ explain విశ్వానికే తల్లి. చేయడానికి ఎలాగా చెప్తాను. దయచేసి చూసైనా మారండి. ఇక్కడ అప్కమింగ్ గార్డెన్ చేస్తున్నాం. ఇంకా పూలు వస్తే భగవంతుడికి పూల మాలలు అన్ని ఇక్కడ తులసి వనం అవుతుంది. తులసి వనంతో పాటు తులసి మాల ఎవ్రీ సాటర్డే మనకి జగన్నాథ్ స్వామికి, వెంకటేశ్వర స్వామికి గజమాల తయారు చేస్తారు. తులసి గజమాల పూలు కొనేసి బయట నుంచి పూలతో పాటు గజమాల ఇక్కడ ఉన్న మాతాజీలు అన్ని తయారు చేస్తారు. బయటని కొనుక్కుండా ఇక్కడ తయారు చేస్తారు. 4-5 years నుంచి కన్స్ట్రక్షన్ అవుతుంది, ఎందుకంటే స్టోన్ పని అన్ని అవుతున్నాయి. కిచెన్ కొత్తగా క్రియేట్ చేశారు, అవన్నీ అలా డెవలప్మెంట్ అవుతుంది కొంచెం. ఇది ప్రసాదం హాల్. మనకి ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతాయి కూడా అందరికి అన్నదానం ఏర్పాటు చేయడానికి ఇది ప్రసాదం అన్నదానానికి ఇది చేశారు. డొనేషన్ కూడా చేయొచ్చు. డొనేషన్ చేయొచ్చు. మనకి ఒక ఆవుని మీరు అడాప్ట్ చేయొచ్చు, లేకపోతే ఒక చిన్న కాఫ్ ని అడాప్ట్ చేయొచ్చు, డిజీజ్ కావుని అడాప్ట్ చేయొచ్చు, ఏజ్డ్ కావుని అడాప్ట్ చేయొచ్చు. వేరే వేరే డివోటీస్ కి ఆప్షన్స్ ఉన్నాయి. ఎలాగా 1 month కి చేయాలా, 1 week కి చేయాలా, 1 day కి చేయాలా, వేరే వేరే మీకు ఆప్షన్స్ ఉంటాయి అడాప్ట్ చేయడానికి. వెళ్తే మనకి ఆశ్రమం డివోటీస్ తాలూకా స్టేయింగ్ ప్లేస్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ లో కిచెన్ చూపిస్తారా? మరి మీకు వెజిటేబుల్స్ అన్ని బయట నుంచి వెజిటేబుల్స్ బయట నుంచి వస్తే మనకి చాలా మంది డివోటీస్ డొనేట్ చేశారు. ఇక్కడ అవును, వెళ్ళకూడదు. కూర్మా గ్రామంలో కూడా వెళ్ళను. అవును, మనకి భగవంతుడి నైవేద్యం అన్ని ఇక్కడే తయారవుతాయి. ఇది ఆఫీస్. పొద్దున్న 4:30 AM నుంచి గోసేవ కూడా మొదలు అయిపోతుంది. వాళ్ళకి లేపడం, ప్యాడ్ అన్ని తీయడం, క్లీనింగ్ చేయడం, మెయింటెనెన్స్ చేయడం, పాలు తీయడం, పిల్లల్ని వదలడం. ఇక్కడ కూడా మిల్కింగ్ ఫెసిలిటీ వేరేగా ఉంటుంది. వేరే గోశాలలో అయితే చాలా ఇబ్బంది పెట్టేసి ఆవుల్ని ట్రబుల్ చేసేసి పాలు తీస్తారు. అది డాక్యుమెంటరీస్ లో కూడా మీరు చూసి ఉంటారు. నార్మల్ గా వాళ్ళు ఇచ్చే మిల్క్. కానీ ఇక్కడ అయితే వాళ్ళకి హాఫ్ ని దగ్గరలో వదిలేసి ఆ ఆవుని చూసినట్టు ఎలాగా పాలు తీస్తారండి. మేమేం తేలేదు. ఇక్కడ పొద్దున్న 7 o'clock కి కూడా గో పూజ, గో ఆరాధన, నిత్య గోసేవ కూడా అన్ని జరుగుతూ ఉంటుంది. ఇదేంటి స్పెషల్? గో పూజ అవుతుందా? చాలా స్పెషల్ గా ఉంది. అన్నిటికీ పసుపు, కొన్ని ఆవుకి అయితే పేర్లు ఉన్నాయి, లక్ష్మి అని, నేమ్స్ కూడా పెడతారా? పెట్టాము. జగదంబీశ్వరి, ఎలా కొన్ని ఆవుకి ప్రభా. రాదు, దానికి ఏదో ఫుడ్ కావాలి.
డైలీ ప్రేమ. పొద్దున 4:30 AM కి మంగళారతి అప్పుడు భగవంతుడు ఫస్ట్ ఆవు దర్శనం చేసుకుంటారు. సో ఈ ప్రభా అనేది ఆవు ఉంది కదా, ప్రభా ఆవుని ఫస్ట్ జగన్నాథ్ స్వామి దర్శిస్తారు, తర్వాత పైన రాధాగోకులను దర్శిస్తారు, ఆ తర్వాత మనకి దర్శనం ఇస్తారు. ఆవు తీసుకెళ్తారు ఆవు తీసుకెళ్తారు పైన గుడికి. అలా ఆ విధంగా ట్రైనింగ్ అవన్నీ. ఓకే, అయితే ఫ్రీడమ్ లా ఉంచాలండి, కట్టేసి ఉంచితే ఎక్కడ కట్టలేదు. అది చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు ఇక్కడ ఆవుల్ని. సో ఇప్పుడైతే మా మమ్మీ తినిపిస్తారు. థ్యాంక్ యూ. తీసు తీయనా. తీసు పడిపోతుంది మమ్మీ. కావాలి. ఇవ్వండి. ఇవి లీటా. నా చెయ్యి నా చెయ్యి నా చెయ్యి. చేయదు. వంకాయలు కూడా తింటారా మీరు? చాలా మంచిది. యాక్చువల్లీ బెల్లం కూడా ఎక్కువ పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళకి కడుపు అవన్నీ పాడైపోతాయి. ఎక్కువ పెట్టకూడదు. అమావాస్య రోజు ఒక్కొక్క స్పెషల్ డేస్ రోజు చాలా డివోటీస్ వస్తారు, బెల్లం ఏ ఉన్న ఆవులకి పెట్టేసి ఎక్కువ పెట్టేస్తారు. సో వాళ్ళ కడుపు కూడా పాడైపోతుంది, లూజ్ మోషన్స్ అవన్నీ వస్తాయి. సో అవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. డాక్టర్ వస్తారా? డాక్టర్ రెగ్యులర్ చెకప్స్ అవుతాయి, వీక్లీగా వ్యాక్సినేషన్ కూడా మంత్లీ 2-3 ఇప్పుడు times పెడతాం. బయట చాలా ఆవుల్ని పంపించేస్తున్నారు. ఇన్ కేస్ అవి మీరు రెస్క్యూ చేస్తారా? ప్రస్తుతానికి అయితే కొంచెం స్పేస్ షార్టేజ్ ఉంది. అవును. కలెక్టర్ కి, హైయర్ ఆఫీషియల్స్ కి అవును. రిక్వెస్ట్ అన్ని పంపించాం, పాంప్లెట్ బ్రోచర్ అన్ని. సో చూడాలి మరి ఎన్ని డేస్ లో మళ్ళీ రిక్వెస్ట్ అప్రూవల్ అవుతుంది, చూడాలి. కాంకరేజ్, అన్ని ఉంటాయి. పొంగునూరు, ఒంగోలు. ఇదేంటి ఇంత పెద్ద కొమ్ములతో? పెద్ద కొమ్మలది అయితే ఎలా అంటే ఇది అక్కడ లోపల ఉంది కదా బ్లాక్ కలర్, గ్రే కలర్, అవన్నీ కాంకరేజ్ బ్రీడ్ అండి. ఇది నంది. మెయిన్లీ అన్ని లాస్ట్ 20 days లో కూడా మనకి 10 calves పుట్టాయి. అది కూడా మేము కేజ్ లో ఉంచాం. మాక్సిమం ఇక్కడ ఉన్న వైల్డ్ డాగ్స్ అన్ని వైల్డ్ యానిమల్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి తినేస్తాయి అన్నమాట. అందుకే ప్రొటెక్షన్ లో కూడా ఇక్కడ ఉంచుతాం. చాలా చిన్న కావ్స్ కి చిన్న స్పెషల్ కేర్ ఇవన్నీ తీసుకుంటాం. మిల్క్ ఇలా ఫీడ్ చేస్తున్నారా? మదర్ నుంచి చాలా మంది మదర్ తాలు వెళ్ళారు అనమాట. సో ఇక్కడే కొంత కావ్స్ కి ఇక్కడ ఇచ్చేస్తుంది. ఆకలి భలే తాగుతుంది. ఫస్ట్ టైం ఇలా చూడటం. అవునా? దాని బాధ. ఇది ఎన్ని మంత్స్ ఆగింది కదా? 10 days అయ్యి 10 days. అందుకే ఆకలి ఎక్కువ మా రాక్తి గడ్ లాగా. మా ఇంటికి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చినట్టు కొంత ఆవుకి, ఎందుకంటే పుట్టినప్పుడే వాళ్ళకి సెప్టిక్ గానీ అవన్నీ కొంచెం ఉంటాయి. మెడిసిన్స్ అవన్నీ ఇంజెక్షన్ క్రీమ్స్ అన్ని రాస్తారు, అది చెకింగ్ చేస్తారు ఏంటయిందా ఏంటో లేదా చెకింగ్. మరి వీటితో పెడితే వీటికి ఏం అవ్వదా? లేదండి, స్ప్రెడ్ అవ్వదు. చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుంది దీనికా? ఇంకా చెవులు. కానీ గోవుదంత డేంజర్ ఉంది. చెప్పలే, ఇప్పుడు పర్వా వైరస్ అవన్నీ వస్తున్నాయి కదా. కటింగ్ చేసేసి సాయంత్రం పూట గ్రీన్ గ్రాస్ వేస్తారు. గ్రీన్ గ్రాస్ అదంతా వీళ్ళ కోసమే. దీనికి ఏటైంది ఆవుకి? అయ్యయ్యో, ఏమైంది దీనికి? హెల్త్ బాగాలేదు కావాలా? ఒక్క చిక్కుపోయింది. కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, కడుపు ఇన్ఫెక్షన్ అని. పొడిచేస్తుంది, పొడుస్తుంది అది. డక్స్ ఇంకేమైనా పెంచుతున్నారా? పీకాక్ ఉండేది, పీకాక్ ఉండేది లేదా? ప్రెసెంట్ ఉన్న గురువు గారు ఈయన పేరు పూజ్యపాద్ భక్తి సౌధవ్ కేశవ గోస్వామి మహారాజ్. వస్తారు ఇక్కడికి? ఇక్కడ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ప్రస్తుతానికి అయితే మెయిన్ వైజాగ్ లోనే ఉంటారు. జిల్లా పరిషత్ దగ్గర మనకి ఒకటి బ్రాంచ్ ఉంది, SKCM. సింహద్వారం, గజద్వారం, అశ్వద్వారం. ఇది టైగర్ ని టైగర్, పులి, బాగా. వాటర్ ఎందుకు వెళ్ళలేదు ఇక్కడ? ఇది నాన్ వాటర్, అందుకే ఎక్కువ మడ్డు పెట్టండి. మట్టితోనే ఉంటుంది.